హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ మార్కెట్ అనాలిసిస్ అండ్ ఎక్స్పైరీ ట్రేడ్ ప్లాన్. ఈరోజు మార్కెట్లో ఐటీ స్టాక్స్ ఏ విధంగా బిహేవ్ చేసినాయి, ఈరోజు మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడానికి ఏ సెక్టారు మనకి సపోర్ట్ చేసింది, అట్లానే రేపటి ఎక్స్పైరీకి సంబంధించి ఓఈ ప్రొఫైల్ ఏం చెప్తుంది, అట్లానే మ్యాక్సిమం ఓఈ కాల్ సైడ్ కానీ పుట్ సైడ్ కానీ ఏ స్ట్రైక్స్ దగ్గర ప్లేస్ అయ్యి ఉంది, దాంతోపాటుగా చార్ట్ను చూస్తూ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ను కూడా ఐడెంటిఫై చేసి రేపటికి స్ట్రాటజీ ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎటువంటి ట్రేడ్ ప్లాన్స్ మనం బిల్డ్ చేసుకోవచ్చు అనేది కూడా పూర్తిగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ రోజు మార్కెట్ ట్రేడ్ అయిన విధానం కనుక గమనిస్తే 25 పాయింట్లు పాజిటివ్గా ఓపెన్ అయిన నిఫ్టీ 10 గంటల వరకు కూడాను ఫ్లాట్గానే ట్రేడ్ అవుతూ వచ్చింది. 10 గంటలప్పుడు అప్రాక్సిమేట్గా 75 పాయింట్స్ వరకు డిప్ అవుతూ, అంటే 25,725 దగ్గర నుంచి కూడాను 25,650 ఆ లెవెల్ వరకు ఫాలో అవుతూ అక్కడే కన్సాలిడేషన్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద డే. ఆల్మోస్ట్ 2 o'clock వరకు కూడా అదే రేంజ్లో నిన్నటి క్లోజింగ్ కంటే కూడా బిలో లెవెల్లో ట్రేడ్ అవుతూ 2 గంటల తర్వాత వచ్చిన బయ్యింగ్ తోటి కంప్లీట్గా టర్న్ అయిపోయింది. నిఫ్టీ 93 పాయింట్లు ఈరోజు లాభపడి 25,819 దగ్గర 25,800 లెవెల్స్ కంటే అబోవ్ లెవెల్స్ లో క్లోజ్ అవడం ఒక పాజిటివ్ గా చూడొచ్చు. ఓవరాల్ గా మార్కెట్ బ్రెత్ కూడా ఈ రోజు పాజిటివ్ గా ఉందని చెప్పుకోవచ్చు. 3,280 స్టాక్స్ ఈ రోజు ట్రేడ్ అయితే 1,715 స్టాక్స్ అడ్వాన్స్ అయినాయి, 1,458 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. అంటే అడ్వాన్స్ అయిన స్టాక్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆల్మోస్ట్ 1:1 రేషియోలో ఉన్నప్పటికీ కూడాను అడ్వాన్స్ సైడ్ కాస్త పాజిటివ్గా ఉన్నాయి. అంటే ఎక్కువ స్టాక్స్ ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయినాయి అని చెప్పుకోవచ్చు. ఇక సెక్టార్ వైజ్గా పర్ఫార్మెన్స్ చూడాలంటే ఈరోజు ఐటీ సెక్టారు 1.23% నెగిటివ్గా క్లోజ్ అయింది. అది కొద్ది రోజుల నుంచి నెగిటివ్గా క్లోజ్ అవుతుంది. నిన్న మాత్రం కాస్త 1% పాజిటివ్గా క్లోజ్ అయినప్పటికీ కూడాను ఈరోజు మరలా 1.23% నెగిటివ్గా క్లోజ్ అయింది. ఈరోజు స్ట్రాంగ్గా మార్కెట్ని సపోర్ట్ చేసింది ఇదే మాత్రము పిఎస్యూ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ సెక్టార్లో ఉన్న స్టాక్స్, అట్లానే మెటల్ సెక్టార్లో ఉన్న స్టాక్స్ కూడా ఈరోజు చాలా స్ట్రాంగ్ పాజిటివ్ గెయిన్స్ను పోస్ట్ చేసినాయి. పిఎస్యూ బ్యాంక్స్ 1.31% పాజిటివ్గా క్లోజ్ అయితే ఎఫ్ఎంసీజీ సెక్టార్లో ఉన్న స్టాక్స్ 1.21% పాజిటివ్గా క్లోజ్ అయినాయి. నిఫ్టీ మెటల్ సెక్టార్లో కూడాను 1.33%, ఆ సెక్టార్ ఇట్ సెల్ఫ్ 1.33% ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయింది. ఓవరాల్గా 21 సెక్టార్స్ ఈరోజు నిఫ్టీలో ట్రేడ్ అయితే అందులో 2 సెక్టార్స్ కూడాను ఐటీ రిలేటెడ్ సెక్టార్సే. మిడ్ అండ్ స్మాల్ ఐటీ టెక్నాలజీ స్టాక్స్ ఒకటి 0.46% నెగిటివ్గా క్లోజ్ అయింది. అట్లానే నిఫ్టీ ఐటీ 1.23% నెగిటివ్గా క్లోజ్ అయింది. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అప్పుడు అయితే సుమారుగా 2.5% వరకు నెగిటివ్గా మూవ్ అయిన ఐటీ సెక్టార్ కొద్దిగా కోలుకొని 1.23% నెగిటివ్గా క్లోజ్ అయింది. ఇన్ఫోసిస్, టీసీఎస్ ఈరోజు మరలా లోయర్ లెవెల్స్ ఫాలో అవుతూ అక్కడి నుంచి కాస్త రికవరీ అయినాయి ఆఫ్టర్నూన్ సెషన్ కల్లా. సో ఐటీ సెక్టార్లో స్టాక్స్ స్లోగా గ్రాడ్యువల్గా కన్సాలిడేషన్ అవుతాయని చెప్పుకోవచ్చు ఈ లెవెల్స్ దగ్గర. ఓకే, రేపటి సెన్సెక్స్ సంబంధించి మనం ఓఈ ప్రొఫైల్ చూస్తూ ఓఈ ప్రొఫైల్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. మీరు ఈరోజు బిల్డ్ అయిన ఓఈని కనుక చూస్తే, చేంజ్ అయిన ఓఈని కనుక చూస్తే మీరు పుట్ సైడ్ చాలా ఎక్కువ కాంట్రాక్ట్స్ యాడ్ అయినాయి. 83,000 దగ్గర నుంచి 83,400 వరకు కూడాను కాల్ సైడ్ కాంట్రాక్ట్స్ కొద్దిగా అన్వైండ్ అయినట్టుగా తెలుస్తుంది ఈ రోజు ట్రేడింగ్ సెషన్లో. అయితే 83,600, 83,700 ఆ లెవెల్ దగ్గర నుంచి కాల్ సైడ్ కాంట్రాక్ట్స్ మాత్రం అగ్రెసివ్గా యాడ్ అయితే పుట్ సైడ్ కాంట్రాక్ట్స్ అంత అగ్రెసివ్గా యాడ్ అవ్వలేదు. సో మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పుట్ సైడ్ కాంట్రాక్ట్స్ లోయర్ లెవెల్లోనేమో స్ట్రాంగ్గా యాడ్ అవుతున్నాయి, కాల్ సైడ్ కాంట్రాక్ట్స్ అంత హెవీ క్వాంటిటీలో అయితే యాడ్ అవ్వలేదు. పుట్స్ యాడ్ అయినంత అగ్రెసివ్గా కాల్స్ అయితే యాడ్ అవ్వలేదు. ఓకే, ఓవరాల్గా మనము హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడుంది కాల్ సైడ్ అని చూస్తే కనుక 84,000 దగ్గర ఫామ్ అయి ఉంది. అయితే 85,000 దగ్గర ఉంది కానీ 85,000 టూ లాంగ్ ఉంది. సో దగ్గరలో మనకి రెసిస్టెన్స్ కనిపించేది ఓఈ ప్రకారం చూస్తే 84,000 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అదే పుట్ సైడ్ చూస్తే 83,000 దగ్గర ఉంది. అయితే 83,000 కంటే ముందు 83,200, 83,500 దగ్గర కూడాను స్ట్రాంగ్ ఓఐ పుట్ సైడ్ బిల్డ్ అయి ఉంది. సో మనకి ఇమీడియట్గా సపోర్ట్ చూడాలి అంటే ఈ కాంట్రాక్ట్స్ ప్రకారము ఏది బిల్డ్ అయినా ఓఈ కాంట్రాక్ట్స్ ప్రకారం చూస్తే 83,500 దగ్గర ఇమీడియట్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. ఏది ఈ ఓఈ ప్రకారం చూస్తే కనుక. ఇక మాక్సిమం పెయిన్ చూస్తే కనుక 83,600 దగ్గర బిల్డ్ అయి ఉంది. సెన్సెక్స్ 83,730 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఏటీఎం ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ వచ్చేసేసి 83,700 కనుక తీసుకుంటే మనము 83,700 కాల్ స్ట్రైక్ ప్రైస్ వచ్చేసేసి 217 రూపాయలు ఉంటే 83,700 పుట్ స్ట్రైక్ ప్రైస్ వచ్చేసేసి 176 రూపాయలు. అంటే ఆ 2 యాడ్ చేస్తే కనుక కాల్ అండ్ పుట్ 2 యాడ్ చేస్తే సుమారుగా 390 పాయింట్స్ వస్తుంది.
ఉంది. అంటే 83,700 నుంచి 390 పాయింట్లు డౌన్ సైడ్ అప్రాక్సిమేట్గా మీరు దాన్ని 400 డౌన్ ఫిగర్ చేసుకుంటే 400 పాయింట్లు డౌన్ సైడ్, 400 పాయింట్లు అప్ సైడ్. దాన్ని బట్టి మనం చూడాలి అంటే 83,700 లోయర్ సైడ్, 84,100 అప్ సైడ్. అంటే ఈ 800 పాయింట్ల మధ్యలో మార్కెట్లో రేపు ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఇది మనము ఓఐ ఫామ్ అయిన దాని ప్రకారం బట్టి చూడొచ్చు. మనం మీరు పీసీఆర్ చూస్తే కనుక 1.5 ఉండింది. ఈరోజు పుట్ సైడ్ కాంట్రాక్ట్స్ ఎక్కువగా యాడ్ అవ్వడంతో పీసీఆర్ 1.5గా షిఫ్ట్ అయింది. కాబట్టి రేపు మార్కెట్లు మార్నింగ్ అవర్స్లో స్ట్రాంగ్గా ఉండే అవకాశం కనపడుతుంది ఈ పుట్ కాల్ రేషియోని బట్టి చూస్తే కనుక. అయితే మనం చార్ట్ కూడా చూసి ఆ లెవెల్స్ని, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఐడెంటిఫై చేసి ట్రేడ్ ప్లాన్ ఏ విధంగా ఫామ్ చేసుకోవచ్చో చూద్దాం ఒకసారి. మీరు చార్ట్ చూస్తే కనుక సెన్సెక్స్ 3 రోజులు కంటిన్యూస్గా నిన్నగాక మొన్న అంటే 16వ తారీఖు వచ్చేసేసి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్, 13వ తారీఖు స్ట్రాంగ్ నెగిటివ్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత 16వ తారీఖు బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్, దాన్ని ఓవర్టేక్ చేస్తూ 17వ తారీఖు క్యాండిల్ ఏర్పడింది. దానికంటే హయ్యర్ లెవెల్లో ఈ రోజు క్యాండిల్ క్లోజ్ అయింది. 83,730 లెవెల్స్ దగ్గర ఈ రోజు క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే సపోర్ట్ ఇమీడియట్గా చార్ట్ ప్రకారం సపోర్ట్ కనుక చూస్తే 83,300 దగ్గర అనేది సపోర్ట్ చూడొచ్చు. అదే రెసిస్టెన్స్ చూడాలంటే 83,960 నుంచి 83,400 ఆ రేంజ్లో రెసిస్టెన్స్ని ఫేస్ చేసే అవకాశం ఉంది. అప్ సైడ్ మూవ్ అయినప్పుడు 84,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద, అంటే 300 పాయింట్ల రేంజ్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. అదే లోయర్ లెవెల్లో మూవ్ అయిందనుకోండి, సో అదే 400 పాయింట్లు 83,300, 330 లెవెల్లో సెన్సెక్స్కి సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. సో ఒకవేళ రేపు మార్నింగ్ కనుక లోయర్ లెవెల్లో మూవ్ అవుతూ 83,300, 83,400 ఆ రేంజ్కి కనుక రీట్రేస్ అవుతూ ఉంటే 3 కన్సిక్యూటివ్ పాజిటివ్ క్యాండిల్స్ తర్వాత ఏదన్నా రేపు మార్నింగ్ ఎక్స్పైరీ డే కనుక కాస్త రీట్రేట్స్ అవడానికి కాస్త లోయర్ లెవెల్ కనుక వస్తే 83,400 కానీ 83,300 లెవెల్స్ కానీ వస్తే మనం 82,200, 82,300 స్ట్రైక్ ప్రైస్ సంబంధించిన పుట్స్ని స్లోగా గ్రాడ్యువల్గా సెల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. అయితే ఇది మార్నింగ్ అవర్స్లో వస్తే మాత్రమే. ఆఫ్టర్నూన్ అవర్స్లో కనుక వచ్చింది అనుకోండి, మార్నింగ్ అవర్స్లో కాస్త పాజిటివ్గా మూవ్ అయ్యి ఆఫ్టర్నూన్ అవర్స్లో కనుక ఒక 500-600 పాయింట్స్ డౌన్ సైడ్ వస్తే మీరు ఈ పుట్స్ సెల్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఆఫ్టర్నూన్ సెషన్లో వీక్నెస్ వచ్చింది అంటే అది కంటిన్యూస్గా వీక్ అయ్యే అవకాశం ఉంది. అదే మార్నింగ్ అవర్స్లో వీక్నెస్ వస్తే కనుక అది మరలా బై చేసే అవకాశం ఉంది. ఓకే, బిగ్ ప్లేయర్స్ మనం 2-3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం కదా, మార్నింగ్ అవర్స్లో కాస్త వీక్ అవుతూ ఆఫ్టర్నూన్ సెషన్ కల్లా కాస్త బయ్యింగ్ నడుస్తూ ఉంది. అట్లా ఏదన్నా మార్నింగ్ అవర్స్లో వీక్నెస్ వస్తే మాత్రమే ఈ కైండ్ ఆఫ్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. మీరు ఏది సెల్ చేసినా సరే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తోటనే సెల్ చేయండి. సెన్సెక్స్ మనం ఎప్పుడు అయినా సరే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. స్టాప్ లాస్ లేకుండా మనం ట్రేడ్లోకి ఎగ్జిక్యూట్ చేసుకోకూడదు. ఓకే, ఈ విధమైన ట్రేడ్ ప్లాన్స్ని మీరు రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్కి కానీ, కొలీగ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.